ఇక వివరాల్లోకి వెళ్తే యువతలో ఐక్యతా భావం, దేశ సమైక్యతను పెంపొందించాలనే లక్ష్యంతో ఐక్యతా మార్చ్ను నిర్వహించడం జరుగుతుందని కాకినాడ జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ మనీషా పేర్కొన్నారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల క్రీడా మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ నుంచి సాంబమూర్తి నగర్ ఆదిత్య ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ వరకు నిర్మించిన 5 కిలోమీటర్ల పాదయాత్రను ట్రైనింగ్ కలెక్టర్ మనీషా, ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాస్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర భానుగుడి జంక్షన్, కోకిల రెస్టారెంట్, మదర్ తెరిసా స్టార్టింగ్ సెంటర్ మీదుగా ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ట్రైనింగ్ కలెక్టర్ మనీషా మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా మేరా యువ భారత్ పోర్టల్ నేతృత్వంలో యూనిటీ మార్చ్ను దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం నిర్వహిస్తోందని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని ఐక్యతా భావం, దేశ సమైక్యతను పెంపొందించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ జె నరసింహనాయక్, జిల్లా యువజనాధికారి తిరి గోపి, మై భారత్ సిబ్బంది ప్రకాష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్యామ్ కుమార్, బీజేపీ ప్రతినిధులు పి రవికిరణ్, సాయి కుమార్ యాదవ్, పాపారావు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు, జేఎన్టీయూకే విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.